నమస్కారం. గోపాల సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. మనం గోపాల సాముద్రిక శాస్త్రం అధ్యయనంలో భాగంగా అనేక విషయాలు చర్చించుకుంటూ అదృష్ట రేఖలో వచ్చేటువంటి అభివృద్ధి ఆటంకాల గురించి విస్తృతంగా మనం చర్చిస్తూ ఇప్పుడు మరికొన్ని విషయాలను మీకు అదృష్ట రేఖ మీద వచ్చేటువంటి మార్పుల గురించి మీకు తెలియజేస్తాను. ఇప్పుడు అదృష్ట రేఖ కొంతమంది చేతుల్లో చంద్రస్థానమున ప్రారంభమయ్యి క్రమంగా విస్తరిస్తూ శనిస్థానముకు చేరి గురుస్థానములకు వెళ్ళినటువంటి ఇటువంటి అదృష్ట రేఖ కలిగినటువంటి వ్యక్తులు స్త్రీలైన పురుషుల వలన, పురుషులైన స్త్రీల వలన, ఎందుకంటే ఇది చంద్రస్థానము కళత్ర భావాన్ని మనకి తెలియజేస్తుంది. అంటే భార్య అయితే భర్త వలన, స్త్రీ అయితే ఎడమ చేతిలో కానీ కుడి చేతిలో కానీ ఎక్కడున్నా రెండు చేతుల్లో ఉంటే అది స్పష్టతను మనకి తెలియజేస్తుంది. స్త్రీలకైతే మనం ఎడమ చేతిలో ఈ రేఖను ముందుగా గమనించి దానికి అనుగుణంగా కుడి చేతిలో ఎలా ఉందో చూడాలి. అదే పురుషులైతే కుడి చేతిలో ఎలా ఉందో చూసి తదుపరి ఎడమ చేతిలో ఉన్నదాన్ని మనం సమన్వయం చేసుకోవాలి. ఇలాగా చంద్రస్థానం నుంచి గురుస్థానానికి చేరినటువంటి ఏ రకమైనటువంటి తెగువలు లేకుండా స్పష్టమైనటువంటి అదృష్ట రేఖ కలిగినటువంటి వ్యక్తులు భార్య అయితే భర్త వలన, భర్త అయితే భార్య వలన ఉన్నత పదవులు పొంది ఉన్నత ఆశయాలతోటి విజయాన్ని సాధించి జీవితంలో క్రమానుగతమైనటువంటి అభివృద్ధిని సాధించి అత్యున్నత స్థాయికి చేరుతారు. అంటే మనం చూస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళని కూడా. మీరు అంటే కొన్ని ఒక ధనము కానీ సంపద కానీ ప్రధానంగా రాజకీయాల్లో పలుకుబడిలో ఆ సమాజంలో ఉండేటువంటి గౌరవాన్ని మర్యాదని స్త్రీలైతే స్త్రీల చేతిలో ఇలా ఉన్నప్పుడు వారి యొక్క ప్రభావంతో భర్త గుర్తింపబడుతూ ఉంటాడు. అంటే ఒక పదవి రాజకీయంలో కానీ ఒక గ్రామంలో ఒక ఉన్నతమైనటువంటి సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరితే భార్య వలన భర్తకు గుర్తింపు వస్తుంది. ఇదే వ్యతిరేక్త జాతి అంటే మనం ఆపోజిట్ హ్యాండ్లో ఉంటే భర్త అయినప్పుడు భర్త చేతిలో భార్య వలన అతనికి గుర్తింపు వస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం. పదవులు భార్య చేస్తూ ఉంటుంది, భర్త గుర్తింపు పొందుతాడు. సమాజంలో చూస్తూ ఉంటాము. ఉన్నతమైనటువంటి స్థితిలో అలాగే ఒక సంస్థలు, కొన్ని సంస్థల్లో ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. వారు భార్య అయితే భార్య ఆధిపత్యాన్ని వహించి ఆ గౌరవాన్ని భర్తకు వచ్చేటట్టు చేస్తుంది. ఈ విధంగా చంద్రస్థానం అనేటువంటిది కళత్ర భావాన్ని తెలియజేస్తుంది. కనుక ఇక్కడి నుంచి వచ్చేటువంటి అదృష్ట రేఖ క్రమంగా గురుస్థానాన్ని చేరినప్పుడు వాళ్ళు ఉన్నతమైనటువంటి పదవుల్ని, ఉన్నతమైనటువంటి స్థితిని పొంది అభివృద్ధి సాధించి ఆర్థికంగా సామాజికంగా గౌరవాన్ని పొందుతారు. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ ఎక్కడ ప్రారంభమైనా క్రమంగా శనిస్థానాన్ని చేరి శనిస్థానము నుండి రవి స్థానము వైపు చూసిన, రవి విద్యలు, కళలు, పాండిత్యము, ఆకర్షణ, జనాకర్షణ, కీర్తి, సౌభాగ్యము, ధనము. అంటే కళలు, పాండిత్యము, ఈ ఆకర్షణ వలన ధనము. ఈ ధనాన్ని పొంది చివరిగా రవి యొక్క ప్రభావము, రవి యొక్క ఆకర్షణ వలన ఇటువంటి అదృష్ట రేఖ కలిగినటువంటి వ్యక్తులు ఈ కళలను, విద్యను, పాండిత్యాన్ని, జనాకర్షణను కూడా సంపదగా మార్చుకొని ఉన్నతమైనటువంటి స్థితికి చేరేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ ఎక్కడ ప్రారంభమైనా క్రమంగా శనిస్థానానికి వెళ్తూ శనిస్థానం నుంచి బుధస్థానమునకు చేరిన, బుధుడు వర్తక, వాణిజ్య, వ్యాపార, ఆర్థిక రంగాల్లో అభినివేశాన్ని, పరిశ్రమల స్థాపనలో తమకుండేటువంటి చాకచక్యాన్ని కలిగి ఉండి అనంతమైనటువంటి ధనాన్ని సంపాదించి జనబాహుళ్యంలో
పారిశ్రామికవేత్తలుగా, కోటీశ్వరులుగా చలామణి అవుతూ కీర్తింపబడుతూ ఉంటారు. ఇది ప్రధానంగా శనిస్థానము వరకు లేదా శనిస్థానము వైపు వెళుతూ తెగువలు లేకుండా ఇతర గ్రహస్థానాలకు చేరినప్పుడు, ప్రధాన బుధుడు స్థానానికి వచ్చినప్పుడు వ్యాపార, వాణిజ్య, వర్తక రంగాల్లో అభినివేశం కలిగి అనంతమైన ఖ్యాతిని సాధిస్తారు. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ అరచేయి మధ్య భాగంలోంచి క్రమంగా శనిస్థానమునకు వెళ్తూ ప్రధానంగా ఈ 1వ కుజస్థానం వైపు మళ్ళుతూ ఈ శనిస్థానమునకు కూడా దీని యొక్క లక్షణాలు కనిపించినప్పుడు, అంటే ప్రధానమైనటువంటి విభాగము రేఖ ప్రథమ కుజస్థానానికి 1వ కుజస్థానానికి చేరినప్పుడు ఇటువంటి వ్యక్తులు మంచి శక్తి సామర్థ్యాలు కలిగి ధైర్య సాహసాలతోటి నాయకత్వం వహిస్తూ ఉత్సాహవంతులుగా పరిగణింపబడుతూ జనబాహుళ్యంలో తమ శక్తి సామర్థ్యాలతోటి సంపదను కూడబెట్టేటువంటి వ్యక్తులుగా, ఇది స్వయం ప్రతిపత్తి మీద ఏర్పడుతున్నటువంటిది. ఏ రకమైనటువంటి సపోర్టు లేకుండా స్వతంత్రంగా అదృష్టరేఖ ఏర్పడి అది కుజస్థానాన్ని చేరినప్పుడు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వాళ్ళు అభివృద్ధి పదంలోకి వెళ్తూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ శనిస్థానానికి చేరుతూ, అంటే ప్రధానంగా శనిస్థానానికి చేరిపోయింది. ఒక శాఖ దీనిలోంచి వెడలినటువంటి ఒక శాఖ గురుస్థానానికి వెళితే, అంటే ప్రధాన రేఖ శనిస్థానాన్ని చేరింది, దీంట్లో విడినటువంటి ఒక శాఖ ఫోర్క్ గురుస్థానానికి చేరినప్పుడు ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి ప్రజలను ఆదరణతో దగ్గరికి చేర్చుకొని వారి యొక్క సహకారంతో, ఇక్కడ జనబాహుళ్యం యొక్క సహకారంతో, చాకచక్యంతో నాయకత్వాన్ని వహించి రాజకీయ దురంధరులుగా, మంచి నాయకులుగా గుర్తింపబడుతూ ఉంటారు. గుర్తింపబడుతూ తమ సంపదను, ప్రజలలో ఉండేటువంటి తమ ఆదరణను ఎక్కడ కోల్పోకుండా జీవితం చివరి వరకు కూడా వాళ్ళు రాజకీయ దురంధరులుగా, మంచి నాయకులుగా ఆదరణ పొంది ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకుంటూ ఉంటారు. ఇలాగా మనం అదృష్ట రేఖ అంటే యోగరేఖ, ధనరేఖ, భాగ్యరేఖ, సంపద రేఖ, ఈ విధంగా మనం అదృష్ట రేఖని చెప్పుకుంటాం కనుక ఫేట్ లైన్ దాని యొక్క స్పష్టత, దాని యొక్క విభాగాలు ఏ గ్రహస్థానాలకు చేరుతున్నాయి అనేటువంటి దాని మీద మనం మరికొన్ని విశ్లేషణాత్మక యథార్థ నిరూపణలతో సహా మనం తెలుసుకుంటాము. ఈ అదృష్ట రేఖ గురించి మరికొన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. అంతవరకు గోపాల సాముద్రిక శాస్త్రాన్ని మీరు అధ్యయనం చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ సహాధ్యాయులందరితోటి చర్చించండి. ఏదైనా మీకు మీ చేతుల్లో ఇటువంటి గుర్తులు కనిపించి ఉన్నట్లయినా కామెంట్ రూపంలో తెలియచేయండి. విపులంగా చర్చిద్దాము. మరింత సాముద్రిక శాస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం.